ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. మే 4. నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశం చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 5వ వచనం. మనము దేవుని వాక్యమును చదువునప్పుడు కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 18లో వ్రాయబడినట్లు, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లుగా నా కన్నులు తెరువుము అని ప్రార్థించవలెను. ఆ విధముగా మనము దైవిక వెలుగును పొందగలము. ఓ దేవా, నా కన్నులు తెరిచి నాలో దైవికమైన జీవమును పోయుము. నీ వాక్యమునందలి మరుగైన మర్మములను నేను చూచినట్లు చేయుము. ఈ దినము రేపు నీ మార్గమును నాకు బయలుపరచుము అని మనము ప్రార్థించవలెను. దేవుని వాక్యమును చదువుట ద్వారా మాత్రమే దైవిక వెలుగు మన హృదయంలో ప్రవేశించును. మనము దేవుని స్వరమును స్పష్టంగా వినగలము. దైవజనుడైన ఏలియా దేవుని ప్రవక్త. అతడు ప్రార్థించగా అగ్ని దిగి వచ్చెను. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 38వ వచనం. అతడు 3.5 సంవత్సరములు ప్రార్థించగా వర్షము కురవకుండెను. మరలా అతడు ప్రార్థించగా వర్షము కురిసెను. అదే ప్రవక్త బదరీ వృక్షం క్రింద కూర్చుండి ఎలాగున ప్రార్థించెను. యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను. ఇంత మట్టుకు చాలును, నా ప్రాణం తీసుకొనుము. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం. అతడు నిరుత్సాహపడెను. దానికి కారణమేమి? అతడు దేవుని మనస్సును గ్రహించకుండుట చేతనే. దేవుడు అతనిని ఎత్తైన పర్వతం మీదకి తీసుకొని పోయెను. అచ్చట అతడు మిక్కిలి నిమ్మళముగా మాట్లాడు ఒక స్వరము వినెను. అప్పుడు అతడు దేవుడు ఏమి చేయనై ఉన్నాడో, ఎట్లు యెజెబెలునకు ఇతరులకు తీర్పు తీర్చనై ఉన్నాడో అర్థం చేసుకొనెను. ఈ విధముగా అతడు భయముల నుండి అనుమానముల నుండి విడిపించబడి దేవుని చిత్తమును స్పష్టంగా చూడగలిగెను. దేవుని స్వరమును వినుట ద్వారానే మనము దేవుని ఇల్లు కట్టుటలో ఆయన జత పనివారముగా, ఆయనతో పాలువారముగా కాగలము. దేవుని ప్రార్థించి ఆయన స్వరము వినుట అనున్నది మన అనుదిన అలవాటుగా ఉండవలెను. మొట్టమొదటిదిగా మనము తప్పక రక్షించబడిన అనుభవము గలవారమై ఉండవలెను. రెండవదిగా ఆయన సన్నిధిని అనుభవించు వారముగా ఉండవలెను. ఏ విధమైన పాపమైనను ఆయన సన్నిధిని అనుభవించకుండా చేయునని జ్ఞాపకం ఉంచుకొనవలెను. ఏలియా నిరుత్సాహపడినట్లే మనం కూడా కాగలము. మన హృదయములను పరిశుద్ధముగా ఉంచుకొనవలెను. మరియు దురాశ, శత్రుత్వము, అపవిత్రత అనునవి లేకుండా ఉండవలెను. అనుదిన తర్ఫీదు వలన దేవుని స్వరమును మనం వినగలము. సమస్య ఎట్టిదైనను ఆయన చెంతకు పోగలము. దేవుని స్వరమును వినుటకు ఆయన సన్నిధిలో ఓపికతో కనిపెట్టుకుని ఉండవలెను. రాజైన దావీదుకు దేవుని స్వరము ఎట్లు వినవలెనో తెలియను. కానీ ఆ తరువాత అతడు మిక్కిలి అసహనమునకు గురయ్యెను. దేవుని అడగకుండా, ఆయన స్వరమును వినకుండా సౌలుకు వ్యతిరేకముగా ఫిలిస్తీయులతో చేరెను. సమూయేలు మొదటి గ్రంథం 29వ అధ్యాయం. దావీదును అతని జనులను సిక్లకునకు వచ్చిన తరువాత తమ ఇండ్లు కాల్చబడి ఉండుటయు, తమ భార్యలు చెరలోనికి కొనిపోబడి ఉండుటయు కనుగొనిరి. దావీదు పశ్చాత్తాపడి దేవుని వెతకగా ఆయన అతనితో మాట్లాడి సమస్తము సమకూర్చెదనని వాగ్దానం చేసెను. దావీదు ఊరిము తుమ్మీము ద్వారా దేవుని అడిగి విధేయత చూపిన వాడై సమస్తమును సమకూర్చుకొనెను. దేవుడు తన చిత్తమును చేయవలెనని మనలను బలవంత పెట్టడు. వివాహము, వ్యాపారము, ఉద్యోగము లేక ఇంకేదైనా విషయమును తెలుసుకొనుటకు మనంతట మనము దేవుని చింతకు పోవలెను. కానీ చాలా విచారకరమైన విషయమేమనగా, ఓపికతో దేవుని యొద్ద కనిపెట్టలేక చాలా తక్కువ మంది విశ్వాసులు మాత్రమే దేవుని అడుగుట అను ఆధిక్యతను కలిగి ఉన్నారు. దేవుని అడుగకపోవటం వలన ఫలితము అసంతోషమే, పతనమే. వారు ఆత్మీయముగా చెవిటివారు, గుడ్డివారు అగుదురు. మరలా మనము వెనుదిరిగి దేవుని యొద్దకు వచ్చుట చేతనే సమస్తమును సమకూర్చుకొనగలము. కనుక మనము, ప్రభువా, నీవే నా ఊరీముగా తుమ్మీముగా నుండుము. నీ స్వరము వినుటకు నాకు సహాయం చేయము అని ప్రార్థించవలెను. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.